హాయ్ హలో వెల్కమ్ టు శాంతి శ్రీధర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ కపిల్ తీర్థంకి వచ్చామండి. కాళహస్తి నుంచి బయలుదేరి చాలా రోజులుగా అనుకుంటున్నామండి. కార్తీక మాసం ఫుల్ రష్ ఉంటారు కదండి, మాకు వీలు పడలేదు. అందువల్ల ఇప్పుడు బయలుదేరి వచ్చామండి. ఇది వచ్చేసి కొండ నుంచి కిందకి దిగేటప్పుడు నంది సర్కిల్ అండి. నంది సర్కిల్ దగ్గరే వస్తుంది కపిల్ తీర్థం. అందరికీ తెలిసే ఉంటుంది. పిలిగ్రిమ్స్కి తెలియని వాళ్ళకి నేను చెప్తున్నానండి. తిరుపతిలో నంది సర్కిల్ అంటారు. చాలా బాగుంటుందండి ఇక్కడ. మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. నంది అలాగే ఉందండి. చుట్టుపక్కల డిజైన్స్గా చెట్లు అవన్నీ బాగా నాటేవాళ్ళు. ఇక్కడి నుంచి చూడండి వాటర్ ఫాల్స్ ఎంత అందంగా కనిపిస్తుందో అసలు. పైనుంచి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఫుల్గా ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్ అండి. కొండ మీద నుంచి పడతానే ఉన్నాయి. ఇక్కడ కపిల్ తీర్థంలో కూడా బాగా ఫ్లో ఎక్కువైందండి. అసలు చాలా బాగుంది చూసేదానికి. చూడండి పచ్చిక లాన్ ఇవంతా చాలా బాగా చేస్తున్నారు. ఆ చెట్లు కూడా భలే ఉన్నాయండి. ఆ ఫ్లవర్స్ కానీ ఆ ఏరియా మొత్తం చాలా బాగా అనిపించింది. మనం వెళ్ళొచ్చు లోపలికంతా వెళ్ళి మనమంతా ఫొటోస్ అంతా తీసుకోవచ్చండి అక్కడ ఆ పార్కు లోపల. ఎక్కువ పిలిగ్రిమ్స్ అయితే చాలా దగ్గర నుంచి వచ్చిన్నారండి. కొండకి వచ్చిన ప్రతి ఒక్కరూ వస్తారండి ఇక్కడికైతే మాత్రము. ఇది ఇక్కడ ఉండేది కపిలేశ్వర స్వామి అండి, శివుడు. ఈ క్షేత్రం గురించి నేను చెప్తాను. కృతయుగంలో పాతాళ లోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి అండి. ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. ఇది కపిలలింగంగా కూడా పిలుస్తారండి. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగం అని కూడా అంటారు. ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటుందండి ఇక్కడ. ముల్లోకాల్లోనూ సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణిమ నాడు మధ్యాహ్నం అంటే 4 గంటల పాటు కపిల్ తీర్థంలో వస్తాయని చెప్పి ప్రతీతి అండి. ఈ సమయంలో అక్కడ గాన స్నానం చేసిన నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా కూడా మేరు పర్వతం అంటారు కదండి, ఆ పర్వతానికి సమాన పుణ్యం మీకు వస్తుందండి అని ఇక్కడ భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమికి కానీ కార్తీక మాసం ఫుల్గా ఇక్కడ జనాలు అయితే అసలు ఇసుకేస్తే రాలనంత జనాలు ఉంటారండి. చాలా బాగా జరుగుతుంది. ఇది టీటీడీ ఆధ్వర్యంలోనే ఉంటుందండి ఈ ఆలయం కూడా. శివరాత్రికి కానీ బ్రహ్మోత్సవాలు బాగా చేస్తారండి ఇక్కడ. శివరాత్రి పండగ కానీ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ బాగా, అంటే టీటీడీ అనుబంధ ఆలయం కదండి, చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ కపిలేశ్వరుడండి కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉంటారండి. ఇక్కడ కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలో వస్తుందండి ఆకాశగంగ పేరండి. ఈ పుష్కరిణినే కపిల తీర్థం అంటారు. ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని, వైష్ణవులు ఆల్వార్ తీర్థమని పిలుస్తారండి. వైష్ణవులు కోనేటి చుట్టూ 4 మూలల్లో 4 సుదర్శన రాతి శిలను స్థాపించారండి. రాతి మెట్లు, సంధ్యావందన దీపాలను ఏర్పాటు చేశారు. అందుకే అప్పటి నుంచి దీన్ని చక్రతీర్థమని పిలుస్తారండి వైష్ణవులు. ఈ కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా ఉంటారండి ఇక్కడ దొరకని పుస్తకాలు అంటూ లేవండి. చాలా పుస్తకాలు చూశాను,
కానీ ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్నాయండి ఇవన్నీ. పెద్ద బాల శిక్ష ఇవన్నీ అక్కడ బాగా దొరుకుతూ ఉన్నాయి, చాలామంది కొనుక్కుంటా ఉన్నారు. ఇంకా ఇవన్నీ పూజా సామాగ్రి వస్తువులండి, స్వామికి టెంకాయ ఇవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు అక్కడే. మనం దీపాలు పెట్టాలన్నా అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు లోపలికి. ఇది చూడండి, నెయ్యి దీపాలు అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ జంగిల్ బుక్ అండి ఇది. పిల్లల్ని ఆహ్లాదంగా తీసుకొని రావచ్చు. అంటే మొత్తం ప్రకృతి అండి మెయిన్. 10 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ అండి దానికి. ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంజాయ్ చేసేసి వెళ్ళొచ్చండి. వీకెండ్స్ మొత్తము ఈ విధంగా ఉంటుంది ఎంట్రన్స్. మేము ఒక 2 సార్లు అయితే వచ్చామండి పిల్లల్ని తీసుకొని. బాగునింది. అంటే లోపలికి వెళ్ళచ్చు, అడవి లోపలికి వెళ్ళి చూడొచ్చు అనమాట. అక్కడ స్నాక్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. తీసుకొని మనం కొంతసేపు ఆహ్లాదంగా గడిపేసి రావచ్చండి, బాగుంటుంది. ఇంకా కొంచెం ముందుగానే వచ్చారంటే ఇవి కూడా బుక్ స్టాల్స్ అండి. ఇవన్నీ కూడాను రామాయణ మహాభారతాలు అన్ని లాంగ్వేజెస్లో మీకు దొరుకుతాయి ఇక్కడ. అన్ని రామాయణం, మహాభారతం, భగవద్గీత ప్రతి ఒక్కటి బాగా అన్ని లాంగ్వేజెస్, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు, ఇంకా డిఫరెంట్ టైప్స్ అయిన బుక్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి అక్కడ. చాలా బాగుంది. పిల్లలకి పంచతంత్ర కథలు ఇవన్నీ కూడా చూశానండి నేను అక్కడ ఉండడము. బాగా అనిపించింది. పిల్లలకి మెయిన్ అవి కొనివ్వండి, మంచిది. బుక్స్ చదివేది బాగా అలవాటు చేసుకోవాలి పిల్లలు. మెయిన్ వాళ్ళకి మోరల్ స్టోరీస్ కానీ ఇవన్నీ చాలా అవసరం అండి. ఇవి చూసారా, ఈ పైన మేము చిన్నప్పుడు అక్కడ పోయేసి ఫోటోలంతా తీసుకున్నామండి. ఆ గుర్తులు ఇంకా ఉన్నాయి మా దగ్గర. ఇది చూసారా అండి బ్యానరు. ఇక్కడ లడ్డు రోజు అమ్ముతారంటండి. ఆ టైమింగ్స్ అవన్నీ కూడా రాసున్నారు. 9 to 12:30 అండి మా ఉదయము, మళ్ళీ 2 to 4:30 అండి. అప్పుడు దాకా అంటే లడ్డు ఉన్నంతసేపు అక్కడ అమ్మేస్తారు. అసలు కొంచెం సేపు కూడా ఉండవంట, రావడం అయిపోవడం కూడా అయిపోతుందంట. అందుకని ఎవరికైనా కావాలంటే కపిల్ తీర్థం దగ్గర ఆంజనేయ స్వామి గుడి పక్కనే అండి, అక్కడ 50 రూపీస్ ఈచ్ ఒక లడ్డు అనమాట. అక్కడ తీసుకోండి ఎవరికైనా కావాలంటే. తిరుపతి వాసులు కానీ ఇక్కడ లోకల్ వాళ్ళు కానీ పైన అవైలబుల్ లేకుండా ఇక్కడికి వచ్చేసిన వాళ్ళు కానీ కొండపైన ఇక్కడ తీసుకునే ఫెసిలిటీ ఉందండి. అది చాలా బాగా అనిపించింది నాకు. ఇదండి ఇక్కడ ఫోటో ఇదంతా బాగా తీసుకోవచ్చండి ఇక్కడ ఈ ఏరియాలో మొత్తము. ఆ పైకి కూడా వెళ్ళేసి ఫొటోస్ చాలామంది తీసుకుంటున్నారు. మా చిన్నప్పుడు ఆ ఫోటో ఆ పిచ్ అనేది మాకు బాగుండేదండి. మా మామయ్య వాళ్ళ పిల్లలు మేమందరూ బాగా తీసుకునే వాళ్ళము. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు మొత్తము ఒక లిస్ట్ మారి మొత్తము ఫోటోగ్రాఫ్స్ వేసున్నారండి ఆయిల్ పెయింట్తో. నాకు చాలా బాగా అనిపించింది. త్రయంబకేశ్వరుడు, వైద్యనాథ్, ఆల్మోస్ట్ కొన్ని వెళ్ళున్నాను. భీమశంకరు మహారాష్ట్రలో, కృష్ణేశ్వరు అది కూడా మహారాష్ట్రనే అండి. భీమశంకర్ అయితే వెళ్ళాను నేను. కేదారేశ్వరుడు, ఇక్కడ శ్రీశైల మల్లికార్జున స్వామి అండి. ఇవన్నీ కొన్ని అయితే చూశానండి, కొన్ని అయితే నేను చూడలేదు. శ్రీ సోమనాథేశ్వర స్వామి, ఇక్కడ శ్రీ రామేశ్వరంలో ఉండే శివయ్య అండి. ఇక్కడ శ్రీ విశ్వనాథేశ్వరుడు. ఇవన్నీ కొన్ని అయితే చూశానండి, కొన్ని అయితే చూడలేదు నేను. ఒక 3-4 చూసుంటానండి నేను. ఈ విధంగా ఉంటుందండి బయట ఎంట్రన్స్. అప్పటి నుంచి అలాగే ఉందండి, మా చిన్నప్పటి నుంచి అట్లాగే ఉంది. ఇలా ఉంటుంది బయట ఎంట్రన్స్ మొత్తము. ఇక్కడ దక్షిణామూర్తి ఋషులతో ఉండే చెక్కిన విగ్రహాలు ఉన్నాయండి. చాలా బాగా అనిపించింది నాకు.
అసలు చదువుకునే పిల్లలు రోజు వాళ్ళ రూమ్‌లో దక్షిణామూర్తి ఫోటో ఉంటే చాలా మంచిదండి. వాళ్ళు ఆయన మొహం వర్చస్సే చాలండి వాళ్ళ చదివేదానికి, మోటివేట్ చేసేదానికి. ఇక్కడ ఈ క్షేత్ర మహత్యం మొత్తం రాసుందండి. కపిలేశ్వరుడు ఎలా వెలిసాడు, క్షేత్ర మహత్యం మొత్తం ఉంది. ఎలా ఉద్భవించారు ఇక్కడ అని చెప్పేసి మొత్తం హిస్టరీ, మనం వెళ్ళిన టెంపుల్స్ హిస్టరీ చదవాలంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉంటుందండి. లేకపోతే అక్కడ పూజారిని అడిగినా చెప్తారు మనకి. ఈ విధంగా ముందర ఎంట్రన్స్ ఇది. కొంచెం ముందు వెళ్ళామంటే క్యూ లైన్లో మనకి వాటర్ ఫాల్స్ అండి మెయిన్. ఇక్కడ వెళ్ళంగానే మనకి చాలా బాగా కనిపిస్తాయి. ఈ లైన్లో కానీ మనం కొంచెం ముందుకెళ్ళామంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి. కుడివైపు ఏమో వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది. ఎడమ చేతి పక్క వాటర్ ఫాల్స్ బాగా దర్శనమిస్తాయండి మనకి. అస్సలు కళ్ళు తిప్పుకోలేమండి ఆ వాటర్ ఫాల్స్. ఇప్పుడైతే రైనీ సీజన్ కదా, చాలా బాగుందండి అసలు. నేనే పెట్టున్నాను వీడియోస్, మీరు షార్ట్ వీడియోస్లో చూడొచ్చు. ఎంత వాటర్ ఫ్లో అంటే అసలు ఇప్పుడు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, గేట్స్ వేసేస్తున్నారండి. లేకపోతే యాక్చువల్గా అయితే అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా. ఇప్పుడైతే క్లోజ్డ్లో ఉందని, ఎందుకంటే ఓవర్ఫ్లో ఎక్కువ ఉందండి అసలు. ఫ్లో అయితే కొట్టుకొని పోయే ఇది కూడా ఉందని చెప్పేసి గేట్స్ మొత్తం లాక్ చేసేస్తున్నారు ఆ సైడ్ వెళ్ళకుండా. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ ప్రకృతితోటి స్వామి అక్కడే వెలిసారండి. ఎంతో కనువిందు చేస్తున్నాయి అసలు. అందరూ సెల్ఫీలు తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడమే అండి అక్కడ. వాళ్ళు ఆ నేచర్ని ప్రతి ఒక్కరూ ఫొటోస్ వాళ్ళ కెమెరాస్లో బంధిస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇదే సీన్ అండి నా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. కపిల్ తీర్థం అంటే మాకు ఎగ్జైట్మెంట్ అన్నమాట. మాకు చిన్నప్పటి నుంచి మా తాతయ్య తీసుకొచ్చేవాళ్ళు సాయంకాలం అయితే గుడికి. మా అమ్మమ్మ, మా తాతయ్య, మాకు ఆ జ్ఞాపకాలు బాగా వచ్చాయి నాకైతే. గుడిలో వెళ్ళినంతసేపు ఇలా ఉంటారండి మూల విరాట్ స్వామి. అలంకారం అంతా చాలా బాగా చేస్తున్నారు. ఇవాళ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. లోపల ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇంకా శివలింగాలే చాలా ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామి ఉన్నారు, చాలా వినాయకుడు ఉన్నారు. అందరినీ చూసామండి. ఇప్పుడు ఈ ఓవర్ఫ్లో అయిన వాటర్ అంతా కూడా ఈ సైడ్ ఒక కాలువలాగా ప్రవహిస్తోందండి. అటు నుంచి వెళ్ళిపోతున్నాయి ఓవర్ఫ్లో వాటర్ మొత్తము. అది పోయి కాలువలో కలిసిపోతుంది. అట్లా ఇంకా స్వామిని దర్శించుకొని బయలుదేరేసామండి మేమైతే. ఇవాళ యాత్ర సంపూర్ణం. యాత్ర అంటారేంటి, కాళహస్తి తిరుపతిని అని అనుకుంటున్నారా? మాకు అదే యాత్ర అండి మా ఇద్దరికి. చాలా బాగా జరిగింది. ఇంకా స్వామి విభూది అన్నీ పెట్టుకొని ఇంకా బయలుదేరేసామండి. కాళహస్తికి వచ్చేసాము. మీరు కూడా వీలైనప్పుడు అన్ని క్షేత్రాలు వెళ్ళండి. ఓకే అండి, బాయ్.